2026లో మౌని అమావాస్య తేదీ జనవరి 18న తెల్లవారుజామున 12:03 ప్రారంభమై జనవరి 19 తెల్లవారుజామున 1:21 ముగుస్తుంది. ఈ పండుగను జనవరి 18న జరుపుకుంటారు. మౌని అమావాస్య రోజున ఈ పనులు చేయాలి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి భూమాతకు నమస్కరించి ఎవరితో మాట్లాడకుండా స్నానం చేసి సూర్య నమస్కారం చేయాలి. సబ్బు షాంపూ వాడకూడదు. శ్రీహరి, లక్ష్మీదేవి, గంగామాతను పూజించి హారతి ఇవ్వాలి. శివాలయంలో నవగ్రహ ప్రదక్షిణ చేసి శివుడికి రుద్రాభిషేకం చేయాలి. కాలభైరవుడిని పూజించాలి. మౌని అమావాస్య రోజున అవకాశముంటే మౌనవ్రతం పాటిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. మౌని అమావాస్య రోజున ఇంటికి బిచ్చగాడు వస్తే ఖాళీ చేతులతో పంపకూడదు. తమ శక్తిని బట్టి అన్నదానం, వస్త్రదానం చేయాలి. పితృదేవతలకు వారి పేర్లతో నువ్వులు, నీళ్లు కలిపి తర్పణాలు వదలాలి. ఓం పితృదేవతాయై నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఆరోగ్యాన్ని బట్టి ఉపవాస దీక్షను ఆచరించాలి. సాయంత్రం తులసి మొక్క దగ్గర ఆవు నెయ్యి దీపం వెలిగించాలి. సాయంత్రం మీ ఇంటికి దక్షిణ దిశలో 4 వైపులా దీపం వెలిగించండి. మౌని అమావాస్య రోజున నిర్జీవ ప్రదేశాలకు, శ్మశాన వాటికల దగ్గరకు వెళ్లకూడదు. అమావాస్య రోజున మర్రి చెట్టు దగ్గర ప్రతికూల శక్తులుంటాయి. కాబట్టి అక్కడికి వెళ్లవద్దు. ఆ రోజున ఎవ్వర్నీ మోసం చేయకండి. ఈ రోజున ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఎంతో పుణ్యం వస్తుందని వేద పండితుల అభిప్రాయం. ఈ రోజు మీరు ఏదైనా తప్పుడు పని చేస్తే అనేక పాపాల్లో భాగస్వామి కావాల్సి వస్తుంది.